మరి ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారు ఈ వీడియో తప్పకుండా చూడండి. మీకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ మనకి మార్చి 30వ తారీఖున శని కుంభరాశిలో నుండి మీనరాశిలోకి వెళ్ళిపోతున్నాడు. 29వ తారీఖు బహుశా అమావాస్య. కానీ మనం 28వ తారీఖులోనే శని హోమం జరిపిస్తున్నాను. ఇది ఫైనల్ ఇంకా. అద్భుతమైనటువంటి లాస్ట్ ఇంక. ఎందుకంటే గత 2.5 సంవత్సరాల నుండి శని హోమం చేయించుకోండి అనే నేను చెప్తున్నాను. ఎందుకంటే కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి శని హోమం చేయించుకోవాలని చెప్తున్నాను. ఇంకా నేను చెప్పను. అదే మకర రాశిలో ఉన్నప్పుడు కూడా నేను చెప్పానా? చెప్పలేదు. శని హోమం చేయించుకోవాలని చెప్పానా? లేదే. అది కర్మస్థానం. ఇది లాభస్థానంలో ఉన్నప్పుడు మాత్రమే శని అనుగ్రహిస్తాడు. అది తెలిసినటువంటి వారికి అదృష్టం కలుగుతుంది. ఇప్పుడు కనుక శని హోమం మిస్ చేస్తే 30 సంవత్సరాలు మీకు అనుగ్రహం రాదండి ఇంకా. వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఇదొక్కటే కాదు. మొన్ననే ఏలినాటి శని పూర్తి చేసుకున్నారా? ఇప్పుడు అర్ధాష్టమ శని. రేపు మళ్ళీ ఏమైనా అంతర్దశలలో శని ఉంటాడు. మళ్ళీ అప్పుడేం చేస్తారు? మీరు పుట్టిన నంబర్ 8వ నంబర్ కావచ్చు. అప్పుడేం చేస్తారు?